ఆ నీళ్లు ఈ ఇజ్రాయేలీలు, యూదా, ఈదోములు ముగ్గురు కలిసి గుంటలు తవ్వుతున్నారు. కానీ ఇజ్రాయేలు, యూదాకి వాళ్ళ మధ్యలోనే శత్రువు ఉన్నాడు. మోయాబీలు ఇంకొక రకమైన శత్రువులు, వాళ్ళ మధ్యలోనే ఇంకో శత్రువు ఉన్నాడు. ఆడు ఈదోము. ఆడికి ఏదో అడ్వాంటేజ్ వచ్చి వీళ్ళతో కలిశాడు, కానీ యాక్చువల్గా ఆడే ఎనిమి, వీళ్ళిద్దరికి ఆడే ఎనిమి. Edom was the descendants of Esau. Esau descendants. ఈసావుకి ఉన్న జనరేషన్ వాళ్ళు, ఈసావు బ్రదర్లు వాళ్ళు. వాళ్ళకి యాకోబుకి పడదు. వాళ్ళు ఎడారిలో వెళ్ళేటప్పుడు మాకు దారి ఇవ్వండి, చక్కగా వెళ్ళిపోతా అంటే దారి ఇవ్వలేదు వాళ్ళు. ద రియల్ ఎనిమీ వాజ్ విత్ దెమ్ ఓన్లీ. ఆడు కూడా తవ్వుతున్నాడు, ఆడు కూడా పక్క నుండి తవ్వుతున్నాడు, పక్క నుండి తవ్వుతా ఉన్నాడు. నువ్వేమనుకున్నావంటే శత్రువు ఆడు నాకేం హెల్ప్ చేస్తాడంటే ఆడి మైండ్ ట్రక్ అని చేసి నీకు హెల్ప్ చేస్తా ఉంటాడు. మై గాడ్ ఒక నలుగురు ఐదు చెప్పండి. ఆడు సెల్ఫ్ గోల్ వేసేస్తాడు అనండి. సెల్ఫ్ గోల్ వేసుకుంటాడు. సెల్ఫ్ గోల్ వేసి నీకు పాయింట్లు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి. ఇంకొక 15 నిమిషాలు యుద్ధం నీ జీవితంలో ప్రభు యుద్ధం మొదలు పెడుతున్నారు. శత్రువు వణుకుతాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే ద బైబిల్ టెల్స్ దట్ వాటర్ కేమ్ ఫ్రమ్ Edom. మై గాడ్, ఓ మై గాడ్. మీరు చూడండి, అక్కడ ఉంటుంది నీళ్లు ఈదోము నుంచి వచ్చినాయి అంట. ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈదోము. వర్షం కాదు, గాలి కాదు, నేను ఇంకో చోట నుంచి తీసుకొస్తాను అని. ఎక్కడి నుంచి తీసుకొస్తా ప్రభు అంటే ఆ శత్రువుని నేను పూర్తిగా దోచేసుకుంటాను అంటున్నారు. మై గాడ్, ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈదోము నుంచి వచ్చినాయి. నాకు అర్థం కాని విషయం అంటే నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తావు. ఒక నలుగురు అయితే చెప్పండి, నీ ఎక్స్పెక్టేషన్కి బియాండ్గా ఉంటుంది అది అనండి. నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో దానికి అతీతంగా ఉంటుంది అది. ఎక్కడి నుంచి సహాయం వస్తుందా అని నువ్వు చూస్తున్నావు కదా, వెనకాల నుంచి దేవుడు వచ్చేలా పొడిచి అది కాదు ఇక్కడ అంటాడు. ఓ మై గాడ్, అది కాదు. నువ్వు అసలు చూడొద్దు. ఐ విల్ షో యూ అనదర్ డైరెక్షన్. ద వాటర్ విల్ కమ్ ఫ్రమ్ Edom. జాగ్రత్తగా గమనించండి. మీరే ఈరోజు, బికాస్ ఐఎమ్ ఎ మాస్టర్ ఇన్ ఆర్కియాలజీ, ఈదోముకి వెళ్తే పక్కన నుంచి ఒక్క నది కూడా ఉండదు అక్కడ అనండి. ఒక్క నది ఉండదు, అదంతా ఎడారే. దేర్ ఇస్ ఫ్రమ్ డ్రై రివర్ బెడ్ కాల్డ్ అల్ అరాబా అనే ప్లేస్ ఉంటుంది. అది ఎప్పుడు ఎండిపోయే ఉంటుంది. అక్కడి నుంచి నీళ్ళు రావటమా, మై గాడ్. అక్కడి నుంచి నీళ్ళు ఎలాగొచ్చింది? ఒకసారి నలుగురు అడగండి, అక్కడి నుంచి నీళ్ళు ఎలాగొచ్చినాయి అనండి. అక్కడి నుంచి నీళ్ళు ఎలాగొచ్చినాయి. అదే మిరకల్, అదే అద్భుతం. అక్కడి నుంచి నీళ్ళు ఎలాగొచ్చినాయి అంటే నీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదో అక్కడి నుంచి నీకు అద్భుతం వస్తుంది. పక్కన వాళ్ళు వచ్చేస్తే చేసి, అందుకే నీకు ఏ క్లారిటీ ఉండకూడదు అనండి. ఉండకూడదు. ఎంతమందికి క్లారిటీ కావాలనుకుంటున్నారు? క్లారిటీ ఉంటే నువ్వు వేరే డైరెక్షన్లో చూస్తావు. అది నువ్వు వేరే డైరెక్షన్లో చూస్తే రావయ్యి. ఎక్కడైతే క్లారిటీ ఉండదో అక్కడి నుంచి పుట్టుకొని వస్తుంది ఈ మిరకల్. హల్లెలూయా. ఎందుకు పాస్టర్ గారు నా జీవితం అలాగైపోయింది, ఎందుకు నా జీవితం ఎలాగైపోయింది, ఎందుకు అయిపోయింది అంటే వెనకాల నుంచి దేవుడు పొడుస్తాడు. అటు కాదు ఇటు చూడు అంటాడు. ఎప్పుడైతే ఇటు చూస్తావో ఎక్స్పెక్ట్ చేయని స్థలంలోంచి, నువ్వు అనుకోని విషయంలోంచి, నువ్వు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక ఫైన్ డే
one fine day your husband who is persecuting you, your husband every time నీ భర్త ఎప్పుడు వచ్చి నిన్ను పొడి చేసి మాట్లాడే ఆ హస్బెండ్ నీ దగ్గరకు వచ్చి సారీ అమ్మా అంటాడు. సారీ, నీకు సారీ. ఎందుకు సారీ చెప్తున్నారు అంటే అంటాడు, రాత్రి నన్ను పొడి చేయడం. My God, he will do it. He will surely do it. He will change everything. Complete change. It will come from an unexpected place. ఎందుకు అలా వచ్చిందంటే మొదలైంది, నీ వర్షిప్ మొదలైంది. నీ మ్యూజిక్ ఇక్కడ మొదలైతే మ్యూజిక్ అక్కడ మొదలవుతుంది. ఎలాగా నీకు తెలీదు. వర్షాన్ని చూడు, గాలిని చూడు అంటాను నేను అంటాను, మీరందరూ కానీ నీళ్ళు మాత్రం వచ్చేసాను. వర్షాన్ని చూడరు, గాలిని చూడరు. ఎక్కడి నుంచి వస్తాయి? శత్రువు దగ్గర నుంచి తీసుకొస్తాడు ఆయన. శత్రువు దగ్గర నుంచి తీసుకొస్తాడు. లిసన్ కేర్ఫుల్లీ. అది శత్రువు దగ్గర నుంచే వచ్చినాయి. కానీ జాగ్రత్తగా గమనించండి, అది ఒక రాత్రి పట్టిందండి. ఒక రాత్రి పట్టింది దానికి. ఒక రాత్రి పట్టింది. ఆ రాత్రిలో నువ్వు ఏం చేస్తావో దేవుడు చూస్తాడు. ఒకే ఒక రాత్రి. ఎందుకంటే పక్కన వచ్చేసి ఆ అద్భుతానికి ఒక టైమింగ్ ఉన్నది అనండి. చెప్పండి. అద్భుతానికి ఒక టైమింగ్ ఉన్నది అనండి. అద్భుతానికి ఒక టైం ఉన్నది. దో ద సారో ఈస్ ఫర్ అ నైట్ వెన్ ద మార్నింగ్ కమ్స్ అంటున్నారు. ఉదయం రాగానే వెన్ ది మార్నింగ్ కమ్స్ యువర్ మార్నింగ్ షల్ బి విత్ జాయ్. ద మార్నింగ్ షల్ బి జాయ్. కానీ ఒక రాత్రి మాత్రం టైం ఇచ్చాడు నీకు. ఎందుకంటే దానికి ఒక టైం ఉన్నది. సూర్యుడు పైకి వచ్చినప్పుడు దాని మీద కిరణాలు పడినప్పుడు అది వాళ్ళకి రక్తంగా కనిపించాలి. అందుకే దానికి ఒక టైం ఉన్నది. అది సాయంత్రం అవదు, మధ్యాహ్నం అవదు, రాత్రులు అవ్వు. కానీ ఒక రాత్రి టైం తీసుకుంటున్నాడు. అది సూర్యకిరణాలు పడాలి. అంతా చెప్పండి, దానికి ఉన్న టైం అది అనండి. దానికి ఉన్న టైం అది అనండి. పట్టణం నుంచి ఇప్పుడు ఈ రాత్రి నువ్వేం చేస్తావో అన్నది నీ ఇష్టం అనండి. అందరు నా వైపు చూడండి. ఈ రాత్రి నువ్వేం చేస్తావు నీ ఇష్టం అండి. నీ ఇష్టం. రాత్రి నువ్వేం చేస్తావు నీ ఇష్టం. ఏడ్చి టైం వేస్ట్ చేసుకుంటావో, హలో, ఈ రాత్రి నువ్వు ఏడ్చి టైం వేస్ట్ చేసుకుంటావో, నవ్వుతావో, దొల్లుతావో, మోకరిస్తావో, ప్రార్థన చేస్తావో, దేవుడన్నా నువ్వేం చేసినా రేపు ఉదయానికి మాత్రం నేను చేస్తాను ఆ పని అంటున్నా. రేపు చేస్తాడు. కమన్ టర్న్. యువర్ మార్నింగ్ ఇస్ కమింగ్. నీ ఉదయం వచ్చేస్తుంది. నిజం వస్తుంది. పక్కన వాళ్ళు వచ్చేసి డోంట్ వేస్ట్ యువర్ టైం దిస్ నైట్. ఈ రాత్రి టైం వేస్ట్ చేసుకోకు. ఎప్పుడు మ్యూజిక్ ఒకలాగా ఉండేది. ఈరోజు మ్యూజిక్ ఎందుకు ఎలాగా మారిపోయిందంటే ఈ రాత్రి మ్యూజిక్ ఇస్ I'm increasing the intensity of the worship. ఆ తీవ్రత్వం ఎప్పుడైతే నీ మ్యూజిక్ ఇంక్రీజ్ అవుతుందో అక్కడ మ్యూజిక్ ఇంక్రీజ్ అవుతుంది. So increase your music tonight because your morning miracle is coming. Praise the Lord. Hallelujah. మార్నింగ్ వచ్చేసింది. వాళ్ళకి జాగ్రత్త గమనించండి. నీకు నీళ్లు, వాళ్ళకి రక్తం. నీకు తాగే నీళ్లు, వాళ్ళకి చుక్కలు. వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు ఆయన. అదే నీళ్లు రక్తంగా కనిపించాలంటే దానికి ఒక టైం ఉన్నది. హల్లెలూయా. అందరూ చెప్పండి, రాత్రి అయింది అనండి. రాత్రి అయింది. ఆ నీటి మీద సూర్యకిరణాలు పడినప్పుడు అది ఎర్రగా కనిపించాలంటే సాయంత్రం కూడా అవుతుంది. అది ప్లీజ్ లిసన్. సాయంత్రం కూడా హస్తమించే సమయంలో ఆ ఎర్రగా ఉన్న సూర్యుడు పడినప్పుడు అప్పుడు కూడా రక్తంగా కనిపించవచ్చు. సాయంత్రానికి అది కూడా అవుతుంది. కానీ దేవుడు సాయంత్రం వరకు వెయిట్ చేయడు నీ కోసం. ఆ మార్నింగే మొదలు పెడతాడు అంటున్నాడు. మళ్ళొకసారి మార్నింగ్ మొదలవుతుంది. అందరు గట్టిగా చెప్పండి, ఇన్ ద ఫస్ట్ అవర్ మై గాడ్ విల్ గెట్ డౌన్. ఇన్ ద ఫస్ట్ అవర్
మై గాడ్ విల్ గెట్ డౌన్, మై గాడ్ విల్ గెట్ డౌన్. ఒక చిన్న మాట చెప్తున్నానండి, రేపు ఎర్లీ మార్నింగ్ మీకు చాలా ప్రాముఖ్యమైన పని ఉన్నదంటే రాత్రి పడుకోలేరు మీరు. రేపు అంతా ఉండి సాయంత్రం వెళ్దంటే చక్కగా పడుకోవచ్చు, కానీ రాత్రి పడుకోలేరు. అదే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన కునుకడు. ఓ మై గాడ్, ఆయన కునుకడు, నిద్రపోడు. ఎందుకంటే నీ కోసం ఫస్ట్ అవర్ లో అపాయింట్మెంట్ ఉన్నది. హీ హాస్ ఎన్ అపాయింట్మెంట్. He has an appointment. He don't want to sleep. ఆయన కొనుకోడు, నిద్రపోడు, ఆయనకి అపాయింట్మెంట్ ఉన్నది. అందరూ చెప్పండి, మార్నింగ్ సూర్యుడితో అపాయింట్మెంట్ ఉన్నది ఆయనకి. మార్నింగ్ సూర్యుడు ఈవినింగ్ సూర్యుడితో కాదు. టైం అయిపోతుంది, అది టైం అయిపోతుంది. He cannot wait. He wants to bring the miracle to you as soon as possible.